హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పౌడర్ ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత తీసి మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు ఫ్రై అయ్యేంతసేపు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ పప్పులు మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టిన పౌడర్ని ఒక గిన్నెలోనికి తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుల్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకులను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందే పొడి చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ని ఇందులో కలుపుకొని మొత్తాన్ని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు పౌడర్ని ఇడ్లీలో కానీ అన్నంలో కానీ వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.